క్యారెట్ గార్లిక్ టొమాటో సాస్. వావ్, నిజంగానే మనం చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం సాస్ అంటే మనం కూడా చాలాసార్లు ఉపయోగిస్తున్నాము రెసిపీస్లో, అండ్ బయట నుంచి క్యాన్డ్ అండ్ ప్రాసెస్డ్ తెస్తున్నాం. ఇలా మనమే ఫ్రెష్లీ ప్రిపేర్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో యూజువల్గా ఏంటంటే సాస్ అనగానే మనం బయట నుంచి తెచ్చేసుకుంటూ ఉంటాము, బట్ చాలా క్యాన్డ్ అండ్ ప్రాసెస్డ్ కాబట్టి మనం ఇంట్లో చాలా చక్కగా అంటే క్యారెట్ ఫ్లేవర్ అండ్ గార్లిక్ ఫ్లేవర్ అండ్ చెర్రీ టొమాటోస్ యూస్ చేస్తున్నాము. సో పర్ఫెక్ట్ అనమాట. సో యూజువల్గా ఈ సాస్ ఎన్ని రోజులు మనం నిల్వ చేసుకోవచ్చు? సో ఇది వచ్చేసి మనము 1 వీక్ వరకు నిల్వ చేసుకోవచ్చు. సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది. పర్ఫెక్ట్. సో ఇదేంటంటే మనం చక్కగా ఎన్హాన్స్ చేసేది టేస్ట్ని కూడా మనం ఇంట్లో ఫ్రెష్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి వాటర్ వేసేసుకుందాం ప్యాన్లో. ఓకే, సో కొంచెమే కదా వాటర్? కొంచెం వేసుకుందాం. నెక్స్ట్ ఇవన్నీ కూడా అందులోనే బాయిల్ చేయాలి మనము. ఫస్ట్ గార్లిక్, ఆ తర్వాత క్యారెట్. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేద్దాం. ఓకే, చెర్రీ టొమాటోస్ యూస్ చేస్తున్నాము. అలాగే బీన్స్ కూడా. సో అయితే కాస్త బాయిల్ అవ్వాలి. అండ్ ఎస్పెషల్లీ క్యారెట్ బీన్స్ అనేది కాంబినేషన్ మనం చూస్తూనే ఉన్నాము. సాస్కి ఈ కాంబినేషన్ మనం ఎప్పుడు చూడలేదు. యూజువల్గా టొమాటో కెచప్ చూసాము, మయోనీస్ సాస్ అంటే గార్లిక్ సాస్ కూడా చూసాము. ఈ కాంబినేషన్ ఏంటి కొంచెం డిఫరెంట్గానా? అవును. సో కొంచెం మనము వెజీస్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఇది ఒక 1 వీక్ వరకే మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటాము. అండ్ మోస్ట్లీ వెజిటేబుల్స్ కూడా లైక్ బీన్స్ కానీ క్యారెట్ కానీ కూడా ఎక్కువగా తినరు. సో సాస్ రూపంలో అయితే నార్మల్లీ చపాతీస్లో కానీ లేదంటే మనం ఇంకేదైనా స్నాక్స్ ప్రిఫర్ చేస్తే అందులో కూడా హ్యాపీగా తినేస్తారు. ఓకే, అండ్ ఎస్పెషల్లీ పిటా బ్రెడ్స్ కానీ బ్రెడ్ లేకపోతే మనము రుమాలి రోటీస్ చేస్తూ ఉంటాము అండ్ పిజ్జాస్ చేసుకుంటుంటాం, వాటిలోకి సాస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనుకో. అవును. ఓకే, సో చక్కగా బాయిల్ అవుతుంది. నెక్స్ట్ మనం కొన్ని స్పైసెస్ కూడా ఇందులో యాడ్ చేసేద్దాము. ఓకే, సో చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్ కొంచెం. ఓకే, సో కొంచెం సాల్ట్ కూడా ఫైనల్లీ. సో పర్ఫెక్ట్గా ఉంది అండ్ అరోమా కూడా చాలా చక్కగా వస్తుంది అనమాట. సో మరి ఇది ఎంతసేపు బాయిల్ చేయాలి? సో ఇది కొంచెం మనం ఎక్కువే బాయిల్ చేయాలి, బికాస్ అందులో ఉన్నాయని కూడా ష్రింక్ అవ్వాలి చక్కగా, బికాస్ ఫైనల్లీ మనం దాన్ని స్మాష్ చేస్తాం అనమాట. సో చక్కగా స్మాష్ అయ్యేంత వరకు మనం చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఓకే, సో కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అండ్ డిఫరెంట్ సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంట్లోనే. ఓకే, సో చక్కగా బాయిల్ అవ్వాలి కాబట్టి కాస్త మూత పెట్టేద్దాం, కొద్దిగా సిమ్లో కూడా పెట్టేద్దాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా సాస్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చూసిద్దాం. ఓకే, సో సాస్ కాబట్టి ఇంక మనం స్మాష్ కూడా చేసుకోవాలి. స్మాష్ కూడా చేసుకున్నాం, చక్కగా ష్రింక్ కూడా అయిపోయాయి టమాటోస్ అన్ని కూడా. ఒకసారి స్మాష్ చేసేసుకున్నాం. చేసి సో పర్ఫెక్ట్గా స్మాష్ అయిపోయింది. సో మనకి ఎగ్జాక్ట్గా ఏంటంటే బయట క్యాండ్ సాసెస్ అయితే వాళ్ళు మెషిన్స్ యూస్ చేస్తారు, మనం ఇలా హ్యాండ్ మేడ్తోనే చేసుకున్నాం అంటే కొంచెం ఆ మధ్యలో క్రంచెస్ ఉన్నా కూడా పర్లేదు అనమాట. మనకు పర్వాలేదు, యాక్చువల్గా ఇలా కూడా ఉండొచ్చు. అండ్ ఇలా ఉంటేనే మనకు కొంచెం దేని మీద వైప్ చేయడానికి స్ప్రెడ్ చేయడానికి కూడా చక్కగా యూజ్ అవుతుంది. ఓకే, సో మరి సర్వ్ చేసుకున్నాము. ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం. ఓకే, సో రెడీనా మరి? ఓకే, లాస్ట్ క్యారెట్ గార్లిక్ టమాటో సాస్ రెడీ అయిపోయింది.
క్యారెట్ గార్లిక్ టొమాటో సాస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యారెట్ గార్లిక్ టొమాటో సాస్ కి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, చెర్రీ టొమాటోస్ 1 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. క్యారెట్ గార్లిక్ టొమాటో సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొద్దిగా నీళ్లు, వెల్లుల్లి రెబ్బలు, క్యారెట్ తురుము, చెర్రీ టొమాటో ముక్కలు, బీన్స్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు వేసి కొద్దిసేపు ఉడికించుకొని స్మాష్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్యారెట్ గార్లిక్ టొమాటో సాస్ రెడీ.